బీజేపీ నేత రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. సాయంత్రం చెంగిచెర్ల వెళ్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ దీంతో ముందే అలర్ట్ అయిన పోలీసులు రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల తీరుపై సీరియస్ అయిన రాజాసింగ్ అప్పటి కేసీఆర్ కు ఇప్పటి రేవంత్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదన్నారు. రేవంత్ టైంలోనూ దాడులు కొనసాగుతున్నాయన్నారు. మరోవైపు నిన్న చెంగిచెర్లకు వెళ్లిన ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. చెంగిచెర్లలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు బండి సంజయ్ పై కేసు ఫైల్ చేశారు. బీజేపీ నేత రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. సాయంత్రం చెంగిచెర్ల వెళ్తున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే రాజాసింగ్. దీంతో ముందే అలర్ట్ అయిన పోలీసులు రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల తీరుపై సీరియస్ అయ్యారు రాజాసింగ్. ఇదే అంశంపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ. ఎమ్మెల్యే రాజాసింగ్ ముందస్తుగానే ఏదైతే ఒక ఇష్యూ రైజ్ అయిందో చెంగిచెర్ల ప్రాంగణంలో అక్కడ గాయపడ్డటువంటి బాధితులను పరామర్శించడానికి వెళ్తున్నానంటూ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి పోలీసులు ఇమీడియట్ గా అక్కడ ఎలాంటి అనుమతులు లేదు, అక్కడ రాజాసింగ్ ఒకవేళ హాజరయ్యి బాధితులను పరామర్శించిన ఆ ఏరియాలో పర్యటన చేపట్టిన మళ్లీ వివాదంగా మారుతుంది, మళ్లీ రెండు వైపుల నుంచి కూడా గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ లో భాగంగా రాజాసింగ్ ఇంటి నుంచి బయటికి వెళ్లకూడదు అంటూ కూడా పోలీసులు చుట్టుముట్టి రాజాసింగ్ ని బయటికి వెళ్ళనీయకపోవడంతో తన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకొని తనకు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి స్వేచ్ఛ హక్కులు అది కూడా హరిస్తా ఉన్నారు. తనని పూర్తిగా అడ్డుకొని తనని బయటికి వెళ్ళనివ్వకుండా, అక్కడ పరామర్శించకుండా, అక్కడ జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపించకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు పంపి తనను కట్టడి చేసి హౌస్ అరెస్ట్ లో భాగంగా నన్ను ఇంట్లో నుంచి కలవనివ్వకుండా చేస్తా ఉన్నారు పోలీసులు కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ ఆ సెల్ఫీ వీడియోలో తను అక్కడ జరిగినటువంటి ఇష్యూ పైన సంఘీభావం తెలియజేస్తా ఉన్నాను. అక్కడ ఎవరైతే ఈ దాడులకు ప్రతి దాడులకు పాల్పడ్డారో ఆ వ్యక్తులందరినీ కూడా త్వరగా గుర్తించి వాళ్ళందరి పైన క్రిమినల్ కేసును నమోదు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారం మళ్ళీ రిపీట్ అవ్వకుండా, ఇలాంటి ఇష్యూస్ జరగకుండా హిందువులకు తగిన జాగ్రత్తగా ఏర్పాటు చేయాలంటూ కూడా రాజాసింగ్ ఆ స్టేట్మెంట్ ద్వారా వీడియో రిలీజ్ చేయడం. ఒక పక్క నిన్న బండి సంజయ్ చెంగిచెర్ల ప్రాంగణానికి విజిట్ చేశారు. అక్కడ పోలీసులు ఇక్కడ అనుమతి లేదు, ఇక్కడ బీజేపీ నాయకులు రావడం కారణంగా ఈ ఇష్యూ కాస్త మళ్ళీ ఉద్రిక్తంగా మారుతుంది, ఆ బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది, దీనిపైన వెంటనే వెనక్కి తగ్గాలంటూ కూడా పోలీసులు బండి సంజయ్ అడ్డుకున్నప్పటికీ బండి సంజయ్ అవేవి పట్టించుకోకుండా పోలీసులను నెట్టేసి బ్యారిగేట్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి తిరిగి బాధితులను అక్కడ అడిగి పరామర్శించడంతో రాజాసింగ్ తమ విధులకు ఆటంకం కలిగించాడు. మా పై చేతులు వేసి మమ్మల్ని నెట్టేసే ప్రయత్నం చేశాడు, బెదిరించాడు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినటువంటి మొత్తం 8 మందిని గుర్తించి పోలీసులు వారిపైన అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. వీరి ఫిర్యాదు పైన 332, 353, 143 రెడ్ విత్ 149 ఐపీసీ 34 పీడీపీపీ యాక్ట్ పైన నమోదు చేయడం జరిగింది. నందీశ్వర్ రెడ్డి ఎస్హెచ్ఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన బండి సంజయ్ కుమార్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, బండారు పవన్ రెడ్డి, సుంకరి మౌనిక, ప్రభంజన్ గౌడ్, విజయ్ కుమార్, సుగుణారెడ్డి, కళ్యాణ్ నాయక్, హనుమంత్, బండారు సాయి మరియు కొంతమంది కలిసి పోలీస్ విధులకు ఆటంకం ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్యారిగేట్ ని నెట్టుకొని పోలీసుల పైన దాడులు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. బండి సంజయ్ కుమార్ తో పాటు ఈ 9 మంది వ్యక్తుల పైన కేసు నమోదు చేసి చట్టపరంగా వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా నందీశ్వర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. చెంగిచెర్లలో జరుగుతున్నటువంటి ఇష్యూ పైన ఒక పక్క పోలీసులు కేసు దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఈ ఇష్యూ ఎందుకు రేజ్ అయింది, ఎవరి కారణంగా రెండు వర్గాల మధ్య ఈ గొడవ జరిగింది, ఎవరు ఈ మొదట ఇష్యూని స్టార్ట్ చేశారు, ఎందుకు
కారణం చేత ఈ ఇష్యూ స్టార్ట్ అయింది అనే దానిపై కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఐడెంటిఫై అయినటువంటి వ్యక్తులందరిపై కూడా కేసులు నమోదు చేసి ఎప్పటికప్పుడు వారిని అరెస్ట్ చేస్తూ ఒక పక్క రాజకీయ నాయకులని కట్టడి చేసి అటువైపుగా వెళ్తే మళ్ళీ ఈ పండుగ సమయంలో కూడా అనేక ఇష్యూస్ రేజ్ అయ్యి రెండు మతాల మధ్య, రెండు కమ్యూనిటీల మధ్య గొడవ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ నడిపిస్తున్న ఆ ప్రాంగణంలో పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇక్కడ విజిట్ చేయకండి, ఎవరు కూడా రోడ్డుపైకి వచ్చి స్టేట్మెంట్స్ కానీ, ధర్నాలు కానీ, నిరసనలు కానీ చేయకండి అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఈ ప్రకటనలు రిలీజ్ చేస్తున్న బీజేపీ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా వరుసగా విజిట్ అవ్వడంతో మాత్రం అక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు అవుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే బండి సంజయ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. రాజాసింగ్ ఈ రోజు వెళ్తానని ప్రకటించినటువంటి వెంటనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి తన ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా మాత్రం కట్టడి చేయడంతో పోలీసుల వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజాసింగ్ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. వైశాలి రైట్. అయితే ప్రస్తుతం అయితే రాజాసింగ్ ను హౌస్ అరెస్ట్ చేశారు కదా, మరి తర్వాత అయినా సరే చెంగిచెర్లకు వెళ్తానని అంటున్నారా రాజాసింగ్? అక్కడ పరిస్థితి చేయి దాటిపోయింది, పరిస్థితి అదుపోలేదు, పూర్తిగా పబ్లిక్ అంతా తిరగబడతా ఉన్నారు. ఇప్పటికీ అక్కడ పీస్ఫుల్ వాతావరణం లేదు కాబట్టి ఎవరిని అనుమతించేది లేదు అంటూ మాత్రం పోలీసులు ఈ ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. గుంపులుగా ఆ ప్రాంగణానికి రాకండి, అక్కడ ఒక రెండు వర్గాలకు చెందినటువంటి ఇష్యూస్ రేజ్ అవుతా ఉన్నాయి, దేని కారణంగా ఈ వాతావరణం క్రియేట్ అయ్యింది అనే దాంతో కూడా కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. ప్రజలందరూ కూడా భయభ్రాంతులకి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇవన్నీ అపోహలు, సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి రూమర్స్ ఏవి కూడా నమ్మకుండా మీకు ఎలాంటి అసౌకర్యాలు కలిగినా వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అవసరమైతే ఫిర్యాదులు అందజేయండి, కేసులు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం తప్ప శాంతి భద్రతలను మీరు చేతిలోకి తీసుకొని పూర్తిగా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అందరిపైన చర్యలు ఉంటాయంటూ మాత్రం పోలీసులు సీరియస్ గానే అక్కడ ఆ ప్రజల్ని, సోషల్ మీడియా యాక్టివిటీస్ ని, ఎవరైతే ఈ హిందూ సంఘాల పేరుతో వస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి అడ్డుకొని వారిని కట్టడి చేసి ఎవరు కూడా రాకూడదు, అనుమతి లేదు అంటూ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న బండి సంజయ్ అతనితో పాటు మిగతా అనుచరుల బృందం అంతా కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిని నెట్టేసి లోపలికి వెళ్లి బాధితులని పరామర్శించడంతో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ భవిష్యత్తులో ఇంకేదైనా రాజకీయ పార్టీ నుంచి వస్తే మాత్రం కట్టడి చేయలేనటువంటి సిచ్యువేషన్ లో ఉంటుంది, ప్రజలందరూ కూడా తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సెన్సిటివ్, చాలా సున్నితం ఆలోచించి రాజకీయ నాయకులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజుల పాటు చెంగిచెర్ల వైపు ఇదే అంశం మీద మాట్లాడాలి కానీ, నిరసనలు కానీ, ధర్నాలు కానీ చేయకుండా జాగ్రత్తగా వహిస్తే ఈ కేసులో ఎవరైతే కారకులు ఉన్నారో, బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపై కేసు నమోదు చేసి మాత్రం డిమాండ్ చేస్తామంటూ మాత్రం పోలీసులు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వైశాలి రైట్ రవితేజ, థ్యాంక్ యూ. ఎలక్షన్